రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం సమకూరుస్తున్న శాస్త్ర సాంకేతికను వినియోగించుకుని విద్యార్థులంతా అత్యున్నత స్థాయిలను అధిరోహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని డీసీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్స్పైర్ మానక్ పేరుతో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ, నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరు శ్రవంతిలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులు స్వతహాగా తయారు చేసిన సైన్స్ ప్రయోగాలను సందర్శించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండడం ఈ తరం విద్యార్థులకు ఎంతో వరంగా భావించాలని పేర్కొంటూ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టని రీతిలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంటూ కొనియాడారు. తన బాల్యం నుండి గ్రాడ్యుయేట్ సాధించే వరకు తాను కూడా ప్రభుత్వ విద్యాలయాల్లోనే విద్యను అభ్యసించడం జరిగిందని, ఇలాంటి మెరుగైన వస్తువులను కూడా తాను జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ్యునిగా వ్యవహరిస్తున్న సమయంలోనూ చూడలేదని వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యాలయాల్లో జరిగిన మార్పులు చూస్తుంటే కలయా నిజమా అన్న అనుభూతి కలుగుతుందంటూ వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. దేశంలో ఆహార కొరత ఏర్పడితే మనం దాదాపుగా ఆహారం దొరక్క చనిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడితే, ఒకే పూట భోజనం చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తితే, ఆ సమయంలో ఏ విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచుకోవాలనేటువంటి దానికోసం గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి హరిత విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. ఆ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి హరిత విప్లవ పితామహుడిగా పద్మవిభూషణ్ ఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ స్వామినాథన్ గారు లాంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టడం వల్లనే మనందరం 3 పూట్ల భోంచేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తుంచుకొని ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. అందుకనే ఆయన చేసినటువంటి సేవలకి భారతదేశ ప్రభుత్వం భారత రత్న అనే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు అందించడం జరిగింది. భారత ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థను గురించి నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలా విషయాలు చెప్పారు. ఇది దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఈరోజు విద్యారంగ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈరోజు ఏదో నాడు నేడు స్కూల్స్, ఇదే జిల్లా పరిషత్ స్కూల్కి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రావడం జరిగింది. దాదాపుగా నా విద్యాభ్యాసం అంతా ఇంజనీరింగ్ చేరినంత వరకు జిల్లా పరిషత్ స్కూలు, విఆర్ కాలేజీ అంటే ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి వాటిలో జరిగే తప్ప ప్రైవేట్ పాఠశాలలో జరగలేదు. నేను అనుకున్నా, ఈరోజు వెళ్తే నాకు అనిపిస్తుంది, మా తరంలోనే స్కూళ్ళు ఇంతగా అభివృద్ధి చెందాయా, స్కూల్ రూపురేఖలు మారిపోయాయా, ఇది నిజమా కళ అనేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఏదైనా గ్రామాలకు వెళ్తే పాపం పిల్లలకి టాయిలెట్స్ ఉండేవి కాదు. ఈరోజు ధైర్యంగా ప్రజాప్రతినిధులు ఏదన్నా గ్రామానికి వెళితే టాయిలెట్స్ వాడుకోవాలంటే స్కూల్కి వెళ్ళొచ్చు అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి మౌలిక సదుపాయం ఈరోజు స్కూల్లో. రన్నింగ్ వాటర్తో టాయిలెట్స్ కానీ, పిల్లలకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ, అసలు కూర్చోవడానికే నేల సరిగ్గా లేనటువంటి రోజుల్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. ఈ జిల్లాలో నేల పగిలిపోయినటువంటి గచ్చుతో పిల్లలు కింద కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో పాపం రాజశేఖర రెడ్డి గారు, మహానేత ఎక్కడున్నాడో తెలియదు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాం, ఇసుకకు సంబంధించినటువంటి ఆదాయం వచ్చింది, దానిలో 50% మండలాలకు ఇవ్వాలి, 25% జిల్లా పరిషత్ ఖర్చు పెట్టుకోవాలి, 25% గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. మీరు కనుక దయతలిస్తే 100% జిల్లా పరిషత్ వినియోగించుకునేటువంటి అవకాశం కల్పిస్తే నేను పిల్లలకి బలలు ఇస్తాం, కింద కూర్చోవడానికి ఎదిగినటువంటి ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన వెంటనే దాని మీద రాశాడు, దీన్ని ఆమోదించండి అని చెప్పి. ఆ రోజు రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన మొత్తం అంతా రాసి దీనికి సబ్ కమిటీ ఏర్పాటైంది, సబ్ కమిటీ రికమెండేషన్లు ఉన్నాయి, సబ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం జీవో ఇచ్చాం, కాబట్టి ఆ జీవోని నేను మార్చలేను, మార్చడానికి వీలు లేదని మొత్తం రాసి చైర్మన్ గారు విద్యార్థుల బాధల గురించి చెప్పాడు. అవన్నీ మనసులో దిగమింగి మిక్కిలి బాధతో దీన్ని తిరస్కరించడమైంది అని చెప్పి రాశాడు. పాపం ఆయన బాధపడుతూ రాశాడు. తీరా వస్తే ఆయన దగ్గరికి వచ్చి చెప్పాను, సీఎం గారి దగ్గరికి, సార్ ఫైలు రాలేదే ఇంకంటే వచ్చింది వెళ్ళిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వెనక్కి అంటే, పాపం ఆయన పిఎస్ని పిలిపించి కూర్చోబెట్టి
ఆ ఫైల్ తెప్పించి నాకు ఎప్పటికీ గుర్తుంది, దిస్ ఈజ్ అప్రూవ్డ్ యాజ్ ఎ స్పెషల్ కేస్ అని రాసి సంతకం పెట్టి సీఎం గారు దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నటువంటి స్కూళ్ళకి దాదాపుగా 2,70,00,000 రూపాయలు విలువైనటువంటి మొట్టమొదటిసారిగా మనం బల్లలను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం.